నా పేరు గ్రీష్మ. నేను స్వాతి గారి దగ్గరే ట్రీట్మెంట్ అది తీసుకుంటాను. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసినది నార్మల్ డెలివరీ. అప్పుడు పాప పుట్టినప్పుడు కూడా ఫస్ట్ నుండి ఆల్మోస్ట్ లైక్ 4th మంత్ నుండి మేడమే నన్ను గైడ్ చేశారు. ఎవ్రీథింగ్ నాకది చాలా బా అనిపిచ్చింది. అండ్ నార్మల్ డెలివరీ అయింది అప్పుడు. చాలా హ్యాపీ ఇంకా ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత కూడా నేను మళ్ళీ మ్యామ్‌నే కన్సల్ట్ అయ్యాను. మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. ఈసారి వచ్చేసి నాకు బేబీ కొంచెం కాంప్లికేషన్ అయింది. అంటే బ్రీచ్ పొజిషన్ అవ్వటం గానీ, బేబీ వెయిట్ లో ఉంది. గ్రోత్ అది కూడా కొంచెం తక్కువ ఉండటం వల్ల ఐయూజీఆర్ బేబీగా కన్సిడర్ చేశారు. అప్పుడు మేడం నాకు చాలా గైడ్ చేసి, అంటే స్టెప్ బై స్టెప్ ఎవ్రీ 2-3 వీక్స్ కూడా మనకి ఎన్ఎస్టీస్ అవి ఇవి తీసుకొని మానిటర్ చేసుకుంటూ బేబీని ఒక లాస్ట్ 2 వీక్స్ నుండి బాగా మానిటర్ చేసుకొని ఇంకా సి సెక్షన్ కి వెళ్దామని నన్ను ప్రిపేర్ చేసి ఓకే అని చెప్పి 36th వీక్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఫుల్ టర్మ్ అయిన తర్వాత మనకి సి సెక్షన్ లో బాబు పుట్టాడు. ఇప్పుడు అంతా కూడా గ్రోత్ అంతా అంటే బయటకు వచ్చాక అంతా బాగానే ఉంది. ఇప్పటికి కూడా మెడికేషన్ కానీ, ఇంకా ఫుడ్ కానీ, ఏదన్నా సరే ప్రోటీన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మేడం నాకు గైడ్ చేస్తున్నారు. నాకైతే స్వాతి గారిది కన్సల్టేషన్ కానీ అసలు కన్సల్టేషన్ లాగా కాదు, చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ టెన్షన్ పడుతున్నప్పుడు కూడా సి సెక్షన్ టైంలో కూడా నాకు నార్మల్ గా మాట్లాడుతూ బాగా ట్రీట్ చేశారు. బాగా అనిపించింది. నేనైతే చాలా బాగా సజెస్ట్ చేస్తాను మేడం దగ్గర ట్రీట్మెంట్ కానీ, ఏ రకమైన లైక్ మనకి ఫీమేల్ రిలేటెడ్ ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా సరే మేడం అయితే చాలా బాగా మనకి సజెస్ట్ చేయటం కానీ, గైడ్ చేయటం కానీ చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ హిమగిరి హాస్పిటల్స్ లో చూసుకుంటే సిస్టర్స్ కూడా ఎవ్రీవన్ లైక్ మనకి జాయిన్ అయిన కాడ నుండి కూడా నాకు ఫస్ట్ డెలివరీ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అప్పటికి ఇప్పటికీ కూడా చూసుకుంటా ఉంటారు బాగా. ఎవ్రీడే మనకి సి సెక్షన్ అయిన తర్వాత కూడా ఎవ్రీడే వాళ్ళు ఐ మీన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫుడ్ టైమ్స్ కానీ, లైక్ క్లీనింగ్ ప్రాసెస్ కానీ అవన్నీ కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు. అండ్ అంతా ఇక్కడ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటది.